అంజూరం చెట్లు ఎన్ని అనుభవాలు చెప్పుకున్నాము. మొదటిది మరి ఏ చెట్టు కొనాలనుకున్నాం? ఆమె అందరూ చిగురిద్దాం. మన కుటుంబాలు, మన గ్రామం, మన సంఘం అంతా కూడా చిగురించాల ప్రార్థన చేద్దాం. చేస్తున్నారా ప్రార్థన? రాత్రి నుంచి ప్రార్థన చేసిన ఉన్నారా? ఆ విషయం మీద ప్రార్థన చేసిన ఉన్నారా? అయ్యా ఈరోజు కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను ఈ దేశానికి రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఆమేన్ చెప్పండి అందరూ. అలా చెబుదాం. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే స్థలము. ఒక 3 స్థలాలు మీకు క్లుప్తంగా చెప్పి ప్రార్థన చేసుకుని తిరిగి వెళ్ళిపోదాం. గత వారం ఏం చెప్పుకున్నాం చెప్పండి? గత ఆదివారం సత్యము ఏం చేసింది? సత్యం ఏం చేసింది? మూడవది ద్వారాలు. అది చక్కగా వాక్యం ఉంటున్నారు. అడిగిన దానికన్నా చక్కగా చెప్పాలి. ప్రతి వారం కూడా నేను అడుగుతూ ఉంటాను. అందరూ చెప్తూ ఉండాలి. అంటే నేర్చుకుంటారు, ఆత్మీయతలో బలపడతారు. అందుకని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ మనకు అందరూ తెలుసు, యాకోబు తన తండ్రి యొక్క దీవెన పొందుకొని అన్న చంపుతాన్ని భయముతో తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోమని చెప్పినప్పుడు అతను పారిపోతున్నాడు. బర్షిబా నుండి హారామునకు వెళ్తున్నాడు. మధ్యలో వెళ్ళినప్పుడు ప్రయాణం అలసిపోయాడు. వధువు పోయింది. ఇక దారి కనపడతలేదు. భయపడుతూ అలసిపోయి ఆ స్థలంలో పడుకున్నాడు. ఆ గ్రామంలో, ఆ దేశంలో. ఆ దేశం పేరు లూజు. లూజు అనే మాటకు అర్థం ఏంటంటే వ్యతిరేకత. ఆ వ్యతిరేకత అనే స్థలంలో ఉన్నాడు. అలసిపోయి నిద్రపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఎవరైనా చెప్పండి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు అయినా తోడుగా ఉంటాన్నాడు. దేవుడు మనకు కూడా వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు తోడుగా ఉండును గాక. ఇంతవరకు మనందరూ తోడుగున్నాడు లేడా? మనం ఏ స్థలముకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ జిల్లాలో, ఏ మండలాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి స్థలమును దేవుడు తోడుగా ఉండి మనం క్షేమంగా తీసుకొస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే నిశ్చయముగా దేవుడి స్థలమందు ఉన్నాడు అని అర్థం అన్నమాట. నిశ్చయంగా ఈ స్థలంలో ఉన్నాడంటే ఇదేంటి? పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ప్రతి స్థలంలో కూడా ఆయన తోడుగా ఉండును గాక. అదే అన్నమాట దాని అనుభవం. అందుకే యాకోబు నాతో అంటున్నాడు, నువ్వు వెళ్లే ప్రతి స్థలమందు కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడమాక. తిరిగి వచ్చే వరకు కూడా నేను నీ నడవను, నీ తోడుకుంటా చెప్పినప్పుడు ఆ మాట విని దేవుడు అంటాడు యాకోబు, నిశ్చయంగా ఈ స్థలము దేవుడు ఉన్నాడు. ఆ స్థలం ఏదంటే ఆయన ఉన్న స్థలము అది బేతేలే గాని అది మరొకటి కాదన్నాడు. ఆ లూజనే ప్రదేశం, ఆ వ్యతిరేకత ఉన్న ప్రదేశంలో దేవుడు అక్కడ బేతులను నిర్మించాడు.
పేతులనగా దేవుడు మాట్లాడుట, పేతుల్లో యాకోబు దర్శించి మాట్లాడిన గనక పేతులని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థలంలో ఉన్నా సరే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే, అది మంచి స్థలమైనా అది చెడ్డ స్థలమైనా, మనం వెళ్ళే స్థలంలో దొంగలు ఉండొచ్చు, దోషులు ఉండొచ్చు, రౌడీలు ఉండొచ్చు, మోసగాళ్ళు ఉండొచ్చు, అబద్ధులు ఉండొచ్చు, అన్యాయం చేసేవాడు ఉండొచ్చు, నరహత్య చేసేవాడు ఉండొచ్చు. ఎటువంటి స్థలంకి వెళ్ళినా కూడా దేవుడు మనకు తోడై ఉండును గాక. యాకోబుకు తోడుకున్నాడు. యాకోబు తోడుకున్న దేవుడు మనకేం తోడుకున్నాడు? యాకోబు తోడుకున్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. యాకోబు ఎవరు? మోసగాడు. మోసగాడైనా తండ్రి దీవులు ఉన్నవి. దైవ ప్రణాళిక యాకోబు మీద ఉంది. యాకోబు అని దేవుడు పెట్టల పేరు, తల్లిదండ్రులు పెట్టుకున్నారు. యాకోబు అని పేరు పెట్టారు, తల్లిదండ్రులు పెట్టారు, కానీ దేవుడు పెట్టల. ఎందుకు తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారంటే, గర్భంలో ఇద్దరు పోట్లాడుకున్నారు. నేను ముందు రావాలనుకున్నారు. కానీ ముందు రావడానికి ఏశావుకే బలం ఉంది. ఏశావు వంటి రోమ శర్మం కలిగిన వాడు, మంచి రోమం కలిగిన వాడు, ఎత్తర కలిగిన వాడు, వేటగాడు, కనుక ధైర్య సాహసం కలిగిన వాడు కనుక ముందుకొచ్చాడు. ముందు రాగానే వెనకాల ఏం చేశాడు చూసా, అతను కాలు పట్టుకొచ్చాడు. ఏమొచ్చాడు చెప్పండి? తన మడిని పట్టుకొచ్చాడు. అంటే తగ్గించుకుని మోసగాడిగా వచ్చాడు. ఎప్పటికైనా మోసం చేస్తాడు. అందుచే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు కదా, ఎప్పుడైనా మోసం చేస్తారన్న ఉద్దేశంతోనే దేవుడు మరి వాళ్ళకి ఇచ్చిన ప్రేరణ బట్టి ఆ పేరు పెట్టారు. అతని పెద్దవాడికి ఏశావు, చిన్నవాడికి యాకోబు అని పెట్టారు. కనుక ఈ యాకోబుకు తండ్రి దీవెన ఉంది, దైవ ప్రణాళిక ఉన్నాయి మీద. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెరుగాడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక రెబెక్కమ్మ తల్లి వెళ్ళి దేవుని అడుగుతానికి వెళ్ళింది. అయ్యా నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, అయ్యా నాకు బాధ తట్టుకోలేకపోతున్నాను అంటే, అమ్మ భయపడక, నీ గర్భంలో ఇద్దరున్నారు, జన సంపదలు ఉన్నారు, ఓరకంటే ఒకరు ముందు రావాలని పెరుగులాడుతున్నారు. కానీ పెద్దవాడి కంటే చిన్నవాడే గొప్పవాడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు చెప్పాడు. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని తల్లి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఏ స్థలంకి వెళ్ళినా కూడా దేవుడు తోడుకుంటా అన్నాడు. యాకోబును తోడుకున్న దేవుడు ఆయన. యాకోబుకు తోడుకున్న దేవుడు మనకు కూడా తోడుకున్నది గాక. అంటే నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ సంవత్సరంలో, నువ్వు ఈ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, రైలు ఎక్కినా, కారు ఎక్కినా, ఆటో ఎక్కినా, వాహనం ఎక్కినా, బైక్ ఎక్కినా, కాలినడకలు వెళ్ళినా కూడా దేవుడు తోడుగా ఉండును గాక. ఎందుకంటే యాక్సిడెంట్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. కానీ తోడుగా ఉండే దేవుడు ఆయన. అందుకే యెహోషువ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనంలో అమ్మ, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం, 24-17. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచనలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను కాపాడిన మన దేవుడు ఎవరు? ఐగుప్తు నుండి మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనం తోడుకున్నాడు దేవుడు. మార్గం అంటే దారి, స్థలము. వాళ్ళు ఏ మార్గంలో వచ్చినా కూడా దేవుడు వాళ్ళకి తోడుకున్నాడంట. అనేక మంది ప్రజల మధ్య గొప్పగా జరిగించాడు దేవుడు. ఆయనే మన దేవుడని యెహోషువ వృద్ధాప్యులు చనిపోయేటప్పుడు తన ప్రజలందరికీ చెప్తున్నాడు, నేను చనిపోతున్నాను కనుక అయ్యా, మన ఐగుప్తు దేశం నుంచి మనం ఏ మార్గంలో వచ్చినా సరే, నువ్వు ముళ్ళ మార్గం వచ్చావు, అరణ్య మార్గం వచ్చావు, సముద్ర మార్గం వచ్చావు, ఏ మార్గంలో యోర్దాను దాటు మార్గంలో వచ్చావు, ఎన్ని మార్గాలు వచ్చినా ఆయన మన కాపాడాడు. ఆయన మన తోడుకుంటూ రక్షించాడు కనుక ఆయనే మన దేవుడు. ఆ దేవుడిని మీరు సేవించమని యెహోషువ చెప్పి ఆయన కూడా చనిపోయాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మనం కూడా మన బిడ్డలు చెప్పుకోవాలన్నమాట. మన ఇద్దరు కాపాడు దేవుడు ఆయనే. అయ్యా ఆ దేవుని విడిచిపెట్టవద్దు, మేము లేకపోయినా దేవుడు మాత్రం నేను మర్చిపోవద్దు, ఆ దేవుడు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదమని మనం కూడా మన బిడ్డలు చెప్పుకోవటం మనకు ఎంతో ఆశీర్వాదమని ప్రభు పేట మీకు మనం చేస్తాం. ఇంతకు యాకోబునకు తోడుగున్న దేవుడు, ప్రతి స్థలంలో తోడుగున్న దేవుడు, ఈ మాట చాలా మనకి చాలా ధైర్యపరుస్తారు అన్నమాట. ఈ మాట చదవండి. యెషయా గ్రంథము 43 అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినా కూడా కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చమని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబు అయినా మొట్టమొదటి వచ్చిన అది చాలా అంటే యాకోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు జనముల్లో పడి వెళ్ళినా అంటే ప్రజల్లో పడి వెళ్ళినా నిన్నేం చేయలేదు. నువ్వు నదుల్లో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారు. నువ్వు అగ్ని మధ్యలో వెళ్ళినా కూడా ఆ కాలిపోవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ప్రజల మధ్య వెళ్ళినా, నదుల్లోకి వెళ్ళినా, అగ్నిలోకి వెళ్ళినా, శ్రమలోకి వెళ్ళినా, బాధలోకి వెళ్ళినా, సమస్యలోకి వెళ్ళినా నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడకు, నువ్వు నా సొత్తు అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఈ రాత్రి ఈ ఉదయకాల దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకే యేసయ్య గారు రాసిన పాటలో జలములలో పడినే వెళ్ళిన అది నా జలములలో పడినే నీలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చతానవు. నీలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చతానవు. హల్లెలూయా 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 నీ జలముల్లో వెళ్ళినా, నదుల్లో వెళ్ళినా, అగ్ని మధ్య నడిచినా కూడా దేవుడు నాకు తోడై ఉంటాడు. అందుకే యాకోబు అన్నాడు, నువ్వు ఏ స్థలంకి వెళ్ళినా ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను చెప్పాడు. ఇది మొట్టమొదటి స్థలం. యాకోబు శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఒంటి మీద బట్టలతోనూ చేతికరతోనే పనిచేరాడు. 2 జతలు చెప్పులు తీసుకెళ్ళలేదు, లేకపోతే 2 జతలు బట్టలు ఎత్తుకెళ్ళలేదు, ఏమి తీసుకెళ్ళలేదు, డబ్బు తీసుకెళ్ళలేదు, ఏమి తీసుకెళ్ళలేదు. చేతికర తీసుకుని ఆ తగిన వస్త్రాలు ధరించుకున్న వస్త్రాలతో పారిపోయాడు. ఆ పారిపోయిన యాకోబును తోడుకున్నాడు. ఒంటరికెళ్ళిన యాకోబుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించి మా స్త్రీ సంపదలతో, ధనధాన్యాలతో, మరి భార్య బిడ్డలతో, మంది మార్బలంతో, దాసులు దాసురాలతో
దేవుడు ఆయన తిరిగి తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం నీకు ఏది లేదని నువ్వు దిగులు పడమాక, నువ్వు భయపడమాక. నీకు యాకోబు తోడుగున్న దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగున్నాడు. ఆయన మనకు తోడుగున్నాడు. ఆయన మనకు సహాయము చేస్తాడు. నువ్వు ఆయన దగ్గర కనిపెట్టి నువ్వు భయభక్తులతో నువ్వు ఆయన కలిగి ఉంది. నా స్థితి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నాకు ఏ దిక్కు తోచట్లేదయ్యా అని ఆనాడు యాకోబు ఏ విధంగా ఏడ్చాడు. దేవుని దగ్గర మనం కూడా ఏడ్చినట్లయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను తోడుగా ఉంటాను అన్నాడు. అది చెప్పండి, సరే చెప్పండి రా. మొక్కలు నవ్వుతా ఉండాలి, మొక్కలు నవ్వుతా ఉండాలి. మాకు ఎట్లుండి అంటే మొక్కలు కొన్ని మొక్కలు శవం దగ్గర కూర్చుంటే ఎట్లుంటారు, చచ్చిపోయింది శవం దగ్గర కూర్చుని మొక్కలు ఎట్లుండి చెప్పండి, ఎట్లుండి నవ్వుతా ఉంటాయా, ఏడుతా మొక్కలు మార్చుకుని ఉంటారు. మొక్కలు మార్చుకుని దిగులుతో విచారంతో ఉంటారు. మనం దేవుని దగ్గరికి వచ్చాము, ఆయన ఆస్వాదించే స్థలంలోకి వచ్చాం. మనం ఇప్పుడు మనం ఎట్టుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఇక్కడ ఉంటే మనము దేవుడు మనల్ని ఆస్వాదించను గాక. భయపడుతున్న యాకోబుని అన్నాడు, ప్రతి స్థలం మంది తోడుకుంటాను, భయపడమాక ఉన్నప్పుడు నిజంగా నువ్వు నా దేవుడు ఇక్కడ నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తోడై ఉన్నాడు కనుక నాకు భయం లేదని ధైర్యం తెచ్చుకున్నాడు. కర్ర తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వస్తా ఏం చెప్పండి, సిరి సంపదలో ఆస్వాదించబడ్డాడు, గొప్పగా ఆస్వాదించబడ్డాడు. ఈ నూతన సంవత్సరంలో మీ పట్ల కూడా గొప్ప ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా, నువ్వు ఎటువంటి పోరాటంలోకి వెళ్ళినా దేవుడు నీవు తోడైండు గాక. నువ్వు శ్రమల మధ్య ఉన్నావా, శ్రమల పాలై ఉన్నావా, అప్పుల పాలై ఉన్నావా, వ్యాధుల పాలై ఉన్నావా, లేకపోతే సమస్యలతో ఐక్యత లేక దిగులుతో ఉన్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన అంటున్నాడు, నేను తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడమాక. దిగులు పడడానికి పని లేదు. ఆయన మన తోడుంటే చాలు. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన నీడ చాలు, ఆయన తోడు చాలు. ఆ తోడుంటే మనకు ఆశ్రదమని ప్రభు పేట నేను మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే భక్తుడు రాసిన పాట, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎవరిదో ఈ స్థలం, ఎవరిది? యాకోబు స్థలములో అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు లేడా? ఉన్నాడు. యాకోబుని ఆస్వాదించిన దేవుడు, యాకోబు తోడుగున్న దేవుడు మనందరూ తోడుగా ఉన్నాడు లేదా? ఉన్నాడు. అందరూ చెప్పండి ఆమేన్. నువ్వు నమ్మితే దేవుడు మహిమ చూస్తావు అంతే. ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు తోడుగా ఉంటాడు. నీకు అబ్బాయి మాత్రం రానివ్వడు. నువ్వు అబ్బాయి ఎక్కడ రానియడు. ఎన్ని బాధలున్నా అబ్బాయి రానియడు. నిన్ను ఆస్వాదించును కాక. రెండో స్థలం మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి స్థలము, దేవుడు ప్రతి స్థలము తోడుకున్నాడు, యాకోబుని ఆస్వాదించాడు. రెండో స్థలం మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 33:18. ద్వితీయోపదేశకాండము 33:18. జెబూలూను గూర్చి ఇట్లా నేను జెబూలూను ఆమె చెప్పండి. జెబూలూనుతో మాట్లాడుతున్నాడు. జెబూలూను, నువ్వు బయలు వెళ్లే స్థలమందు ఆనందించు అని దేవుడు చెబుతున్నాడు. సోదరు చెప్పండి. జెబూలూను ఎవరి కుమారుడు?
యాకోబు కుమారుడు చెప్పరా? జబులూను కూడా యాకోబు కుమారుడే. 12 మంది సంతానం కదా ఆయన బిడ్డల పేర్లు. జబులూను, నప్తాలి, సిమియోను, గాదు, దాను, ఆషేరు, యాకోబు బిడ్డలన్నమాట. రూబేను, సిమియోను, లేవి అందరూ కూడా ఆయన బిడ్డలే. ఆనందించమన్నాడు, తండ్రి దీవిస్తున్నాడు. జబులూను, నువ్వు బయలు వెళ్ళు, ప్రతి స్థలమందు ఆనందించు అన్నాడు. ఏమన్నాడమ్మా? నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావు ఆనందంగా ఉండు, ఆనందంతో సంతోషించు. అది ఎటువంటిదన్నా కానీ ఆ స్థలం నువ్వు ఆనందించు, సంతోషించు. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని నేను ఆశ్రయిస్తాను. నీ స్థలం మీద నేను ఆనందాన్ని ఇస్తానన్నాడు. ఏమిస్తాను చెప్పండి? నీ తల మీద నేను ఆనందం ఇస్తాను. యెషయా 30:10 ఆ మాట. వారి తల మీద అక్కడ నిత్యానందం ఉంది. ఎవరు చెప్పండి? నిత్యానందం ఉంది. ఎక్కడంటే పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. అది వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. చాలు, దుఃఖము నిట్టూర్పంతా ఎగిరిపోవును. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పంతా ఎగిరిపోయింది. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళిన జబులను ఆనందంగా వెళ్ళు. అది దుఃఖమై నేను ఆనందంగా మారుస్తాను, అది ఏడుపై నేను సంతోషంగా మారుస్తాను. నువ్వు దిగులు పడమాక అని జబులు చెబుతున్నాడు. రెండో స్థలం. మొదటి స్థలంలో నేను తోడుగా ఉంటాను, తిరిగి వచ్చే వరకు నేను విడిచిపెట్టన్నాడు. రెండో స్థలంలో అంటున్నాడు దేవుడు, నువ్వు ఆనందించు అంటున్నాడు. ఈ మాటకి మీకు అర్థం చెబుతాను చూడండి. నిర్గమాకాండం చూడండి ఒక మాట. నిర్గమాకాండం 10వ అధ్యాయము 21 నుంచి 23 వచ్చింది అన్నమాట. నిర్గమాకాండం 10:21 నుంచి 23 వరకు. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము. ఆకాశం నీ చేయి చాపు. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మెనన్ను. నువ్వు చెయ్యి ఎప్పుడైతే ఎత్తావో మోషే, ఐగుప్తు అంతా ఎక్కడికంట చక్కటి చీకటితో ఉంది. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. ఎక్కడైందంట? గాఢాంధకారం అయిపోయిందంట. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తన చోట నుండి లేవలేకపోయి ఆయనను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఎవరు? ఐగుప్తులో ఉన్నది ఎవరున్నారు? ఐగుప్తులో యాకోబు ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే మోషే చేయిపైకి ఎత్తాడో ఐగుప్తు దేశం అంతా ఎటువంటి చీకటంట? చిక్కని చీకటంట. తడుపున్న కూడా మనిషి కనపడ్డాడు. అంత గడాంధకరమైన చీకటిలో 3 రోజులు ఉన్నారంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చేయట్లేదంట. వాళ్ళు ఎక్కడంట? వెలుగుతూ ఉన్నారు. అదే స్థలము, ఆ స్థలంలో వాళ్ళు ఆనందిస్తున్నారు. అదే స్థలంలో వాళ్ళు చదువులాడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏంటి నాయన 3 రోజులు మట్టి, 3 రోజులు 3 పగలు 3 రాత్రులు కూడా మా పరిస్థితి నెట్టయిపోయింది, మా జీవితం నెట్టయిపోయింది, మాకేం కనపడతలేదు. ఏడుస్తున్నారు వాళ్ళందరూ. వీళ్ళు ఎక్కడారంట? ఆనందంతో ఉన్నారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే అన్నాడు, జబులను నువ్వు బయలువెళ్ళే స్థలంలో నువ్వు ఆనందించు అంటాడు. ఆనందంతో ఉండు. నేను ఆనందం చేయబోతున్నాను. నేను ప్రజలకు వచ్చేటికి అమ్మొచ్చు, కానీ నీ దగ్గరికి మాత్రం వెలుగుంటుంది. చీకటనగా పాపం, చీకటనగా శోధన, చీకటనగా శ్రమ. ఈ చీకటని శోధన, శ్రమ, ఈ బాధ నుండి దేవుడిని తప్పించి నీకు వెలుగును ప్రకాశింపజేయుగాక. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రావుకు వెలుగన్నా. వెలుగు చూపించాడు ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకు. జబులోని వెలుగుతూ ఉన్నారు కనుక ఆనందం వారికి ఆనందం. వీళ్ళకి ఏడుపు, వాళ్ళకి ఆనందం. మరి ఎలా ఉన్నాం మనం? ఎలా ఉంటున్నాం మనం? ఏడుపులో ఉంచుతాం కాదు మన దేవుడు తెలుసుకో. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. తన బిడ్డలు ఎప్పుడు కూడా ఏడవాలని, దుఃఖించాలని ఎప్పుడు అనుకోండి. ఆయన ఎప్పుడు కూడా అంటాడు, నువ్వు సంతోషించండి,
నేను మరలా చెబుతాను, మీరు ఆనందించండి అంటాడు. కానీ మనమే ఏడుస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాట వినకపోవటం వల్లే మనకి ఏడుపులు, ఈ దుఃఖాలు, ఈ బాధలు. ఆయన చెప్పిన మాట వింటే మనకి ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. దేవుడు ఆనందించే రోజుల్లో ప్రతి స్థలంలో ఈ సంవత్సరంలో దేవుడు, నువ్వు ఏ స్థలంకి వెళ్ళినా దేవుడు నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చిన కాక. నువ్వు అడిగించావనుకో సంతోషంగా వస్తావు. ఎవరిని అప్పడిగా అనుకో అప్పు చెరుకు సంతోషంగా వస్తావు. అప్పుది అనుకో ఎట్లా నీ ముఖం దిగులుతో వచ్చి విచారంతో వస్తావు, బాధతో వస్తావు. ఏదైనా అనుకున్నది అవ్వకపోతే బాధతో ఉంటుంది నీ పని. నేను అనుకున్నది అవ్వలేదు, నేను అనుకున్న కోరిక తీరలేదని బాధపడతా. కానీ బాధలు తీరస్తానికి ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళే బయలువెళ్ళే స్థలంలో నువ్వు ఆనందంగా ఉండు, నేను ఆనందంగా నేను చేస్తానంటాడు. హల్లెలూయా. నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు ఏదైనా బయలు వెళ్తున్నప్పుడు, నీ బిడ్డలో బయలు వెళ్తున్నప్పుడు కానీ, నువ్వు ప్రయాణం వెళ్తున్నప్పుడు కానీ దేవుడు నీకు ఆనందం ఇచ్చును గాక. నువ్వు ఏదైనా కూడా దేవుడు నీకు ఇచ్చును గాక. ఆయన ఇచ్చే నీకు ఆనందమే. ఆయన ఇస్తే మనకు ఆనందము, సంతోషం ఉంటుంది. ఆనందం కలిగి జీవించాలి మనం. ఆనందంతో మనం ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు నయోమి తన భర్తని ఇద్దరు బిడ్డలు తీసుకుని ఎక్కడికి మోయాబు దేశం, మోయాబులుగా శపించబడినవా, మోయాబులు శాపం లేనివా, అటువంటి శపితమైన దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది. ఇప్పుడు పిత్రాలైపోయి చేడు బ్రతుకైపోయి, ఒకప్పుడు వెలుగుతూ ఉందా బ్రతుకంతా, ఆ బ్రతుకంతా వెలుగుతూ ఉంది. భర్త బిడ్డలతో సిరి సంపదతో వెలుగుతూ ఉంది. వెలుగుతున్న బిడ్డ ఆరిపోవడానికి కారణం ఏంటి, చేతులు ఆరిపోవడానికి కారణం ఏంటంటే ఆమె స్వదేశం బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశాన్ని శపించబడిన దేశానికి ప్రయాణం చేశారు. భర్తలు చెప్పాలి, అయ్యా మన సమృద్ధి ఉంది కదా, మనం ఎందుకు వెళ్ళాలి, మన సమృద్ధి ఉంది కదా. లేబడి వెళ్తాడు ఆ ఊరు, లేబడి వెళ్తారు, వలస పోతారు, వాళ్ళు వెళ్ళి పనిచేసిపోతారు. మన సమృద్ధి ఉంది కదా, మనం వెళ్ళకూడదని చెప్పి భర్తని ఆపినట్లయితే ఆ కాపురం అంత దిగజారిపోయింది కాదు. ఎందుకంటే ఆమె చెప్తుంది సాక్ష్యం, ఎవరికి ఎవరు చెప్తున్నా, ఆ గ్రామస్తులు చెప్తుంది, బెత్లెహేము వచ్చిన గ్రామస్తులు చెప్తుంది. రిక్తురాలు వచ్చేసి భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు పోగొట్టుకుంది. కానీ భర్త పోగొట్టుకున్న బిడ్డలు పోగొట్టుకున్నా, కోడలు కూడా వెళ్ళిపోమంటే కోడలు మాత్రం గుర్తు ఎరుగుతుంది ఎవరిని, అత్తని. ఆ అత్తని ఎరుగుతానికి కారణం ఏంటంటే అత్త చేసే ప్రార్థన ఆమె దేవుని దగ్గర చేసిన ప్రార్థన ఆమె ఎందుకు అవి తెలుసుకుని అంటుంది, అత్తయ్యా నా జన్మ కాదు, నీ జన్మే నా జన్మ, నీ దేవుడు నా దేవుడు, నువ్వు ఉన్న చోట నేను ఉంటా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా, మనం తప్ప మన ఏది చేయదని అత్తను అత్తుకుని వచ్చిందంట మా తల్లి. ఆ ఊరస్తలకి ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, నయం వచ్చింది దానికి ఆకలేస్తున్నారు. అప్పుడు నయం ఏమంటుందో చూడండి ఒక మాట. రూతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 20 వచ్చింది. రూతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 20 వచ్చింది. ఆమె సర్వశక్తుడు చూడండి ఏమంటుందో, చాలా దుఃఖం కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారనుడి. చూడండి తన నోటి సాక్షి చెబుతుంది, నేను సమృద్ధి గల దాన్ని. మరి గమనించండి, ఇప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు సమృద్ధిగా ఉంది కదా, నీకు ఇంట్లో ధనం ఉంది, ధాన్యం ఉంది, ఆహారం ఉంది, అన్ని నీకు సమృద్ధిగా ఉంది. నువ్వెందుకు వెళ్ళాలి? ఆ మొదటి వచ్చిన ఏముంది, హృదయంలో మొట్టమొదటి వచ్చిన ఏముంది, అది దేశంలో కరువు కలిగింది. ఇప్పుడు దేశంలో కరువు కలిగింది, బెత్లెహేములో కరువు కలిగింది. బెత్లెహేము దేశంలో అందరంటే కరువు ఉన్నవాడు వెళ్ళారు. నీ కరువు లేదు, నువ్వేమన్నా సాక్ష్యము, నీ సమృద్ధి కలదాన్ని వెళుతుంది అంటే ఎంత మళ్ళీ ఆయన మీద జ్ఞాపనేస్తుంది. చెట్లో వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఆనందంగా ఉంది, ఒకప్పుడు సంతోషంగా ఉంది, బిడ్డలతో భర్తతో ఆనందంగా తొలగింది. కానీ ఇప్పుడైతే సమృద్ధి గుండి వెళ్ళిందంటే ఆమెలో ఏముందంటే ధనాపేక్ష ఉన్నది.
ధనాపేక్ష నాడు సమస్తమైన కీళ్లకు మూలమన్నాడు. కనుక ధనము నమ్మిన వాడు పాడైపోతాడు, కానీ దేవుని నమ్మిన వాడు శుభ్రాభూలి వర్ధల్తాడని వాక్యం చదివిస్తాం. కనుక ధనము కంటే దేవుడు గొప్పవాడు. దేవుని నమ్మితే దేవుడు ఆస్వాదించును గాక. కనుక ఇప్పుడు దేవుని నమ్మలేదు, ధనం కోసం వెళ్ళింది, అసలు వాళ్ళని పోగొట్టుకోండి. ఉండే డబ్బు ఉంటే పోతే, భర్త పోయాడు, బిడ్డలు పోయాడు, ఆదరించే దిక్కు లేదు. కానీ ఆదరించే దిక్కు లేదని తెలుసుకున్న యమను బిడ్డ తన అత్తమ్మట వచ్చేసింది. హల్లెలూయా. వచ్చింది మళ్ళీ ఆ చీకటి బ్రతుకుని వెలుగు చేయటానికి, ఆ చీకటి బ్రతుకు నుంచి వెలుగు రావడానికి వరకు రూతు వచ్చింది. హల్లెలూయా. అందుకే నీ చీకటి బ్రతుకు పోవటం వరకు దేవుడు నీకు ఏదో ఒక సహకారిగా, నిన్ను నీ కుటుంబంలో ఏదో ఒక విధంగా దేవుడు నీకు వెలుగు కలిగిస్తానని దేవుడు నీ ఇంటికి వచ్చును గాక. ఆ రూతము రాకపోతే నయ్యం బ్రతుకు ఏమైపోయి చెప్పండి, చీకటైపోయింది, బతికే చీకటైపోయింది. ఆమె పడిపోయి చూసే దిక్కు లేదు, ఆదరించే దిక్కు లేదు. కానీ ఆమె చూడటానికి, ఆమె పరామర్శిస్తానికి, ఆమెతో ఉండటానికి ఎవరిస్తాడు బిడ్డ ఆ ముసలమ్మ వచ్చి వాళ్ళ వెలుగు ఆమె చెప్పినట్టు మనం పోయే చేలోకి వెళ్ళి పరిగెడుతూ నమ్మకంగా ఉంది. ఆ బోయాజ్కి భార్యగా మారింది. ఆ దేశంలో ఏది పోగొట్టుకుందో నయోమి మళ్ళీ ఆ దేశానికి స్వాతంత్రాలుగా దేవుడు మార్చాడు. ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు, ఆ కుటుంబాన్ని దీవించాడు. వెలుగు ప్రకాశించింది. బోయాజుని ఎప్పుడైతే ఆయన వివాహం చేస్తున్న రూతుమని, ఇక వాళ్ళకు ఓబేదేదేమని పుట్టాడు. దేవుడు వారికి వెలుగు వచ్చింది. మన చీకటి బ్రతుకులు వెలుగు చేయడానికి ఆయన నరరూపదారుడుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగులో ఉండడానికి దేవుడు మరణించాడు. కనుక జబులోను నువ్వు బయలు వెళ్ళే స్థలంలో నువ్వు ఆనందించు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, ఏ భయముతో ఉన్నావు, ఏ అపాయంలో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, నీకు దేవుడు ఆనందం కలగజేయను గాక. అందరూ చెప్పట్లా, ఈ సంవత్సరం నీకు ఆనందం దేవుడు ఇచ్చును గాక. ఒకటి దేవుడు తోడుగా ఉండును గాక. రెండు ఆనందం ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. అమ్మా రెండవ రాజు 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునల్లా అతడు జయము పొందెను. అతడు పోయిన చోటునల్లా జయము పొందెను. ఏ స్థలంలోకైతే ఆ రాజుని హిజ్కియా వెళ్ళాడు, అక్కడ ఆయనకి ఏం కలిగిందంట? జయము కలిగింది. జయము కలగాలి. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళినా నీకు జయమే రావాలి, కానీ అపజయం రాకూడదు. హిజ్కియా మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో దేవుడు అంటున్నాడు, నువ్వు బయలు వెళ్లే స్థలంలో నీకు జయాన్ని ఇస్తా అన్నాడు. మొదటిదమ్మ మాట. కావున యెహోవా ఎవరికి ఎవరు తోడుగున్నాడు? హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోటనల్లా జయము పొందెను. అంటే జయం అంటే ఏంటి? జయం అంటే ఏంటి? ఓడిపోవటమా గెలవటమా? గెలవటం అన్నమాట. సంవత్సరం గెలవాలి, అందరూ గెలవాలి, కానీ ఓడిపోకూడదు. సాతాను నీకు ఎన్నో పరీక్షలు పెట్టింది. సాతాను నిన్నెన్నో పరీక్షలు పెట్టి నేను వాడగొట్టలు చూసి సైతాన్ని గెలవాలి, ఓడిపోవాలి. మనము గెలవాలి. ఈ సంవత్సరం గెలిచే భాగ్యం మనందరూ దయచేది గాక. ఎవరు తోడుకున్నాడు? హిజ్కియా రాజుకు దేవుడు తోడుకున్నాడు. కనుక నువ్వు వెళ్లే చోటల్లా నేను నీకు జయాన్ని ఇస్తాను. దేవుడు మనతో ఉంటే జయమే, దేవుడు మనతో లేకపోతే ఓడిపోతాం. అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా
ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన ముందు పెట్టుకో, నీకు జయం దేవుడు దయచేది కాక. ఆరుముళ్ళ చారుడైన గోలియాతు చంపడానికి ఎవరికి ధైర్యమో చాలా కలిదా, ఎవరికి ధైర్యం కనుక కొట్టుపిట్లు ఆడుతున్నారు. ఆ 40 నెలల మట్టి వచ్చి ఆగలేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు, రండి నన్ను చంపితే మేమందరం నీకు దోషలు అయిపోతాం, లేకపోతే మీలో నన్ను చంపితే మీరందరూ మా దోషలో ఉండని చెప్తున్నాడు. సవాల్ చేస్తుంటే కూడా ముందు రాలా. రోజు అన్నలకు అన్నం ఎత్తుకెళ్ళాడు. ఎవరు? దావీదు గారు ఎత్తుకెళ్ళాడు. దావీదు గారు యుద్ధం చూశాడు. అలా అన్నం తిట్టాడు, పోరా నువ్వు గొడ్లు కడ పోరా, నీకేం తెలియదు సంగతి అని పోమన్నాడు. కానీ పక్కన అడిగాడు, నీ సంగతి అన్నాడు. మరి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నేను మాట్లాడతా అన్నాడు. నువ్వేం మాట్లాడతావు? రాజుగారి దగ్గర నేను మాట్లాడతా పద, నన్ను తీసుకెళ్ళి సహాయం చేయన్నాడు. వెళ్ళిన తర్వాత రాజు అంటున్నాడు, అయ్యి నీతో మాట్లాడతాను. రాజా నీకు వందనాలు. ఏంటి బాబు, ఏంటి అతను వాడు సవాల్ చేస్తున్నాడు, మరి వాళ్ళ మీద ఇద్దరు పంపట్లేదు అంటే ఎవరు ధైర్యం చాలుతా. అందుకని వాడు మరి మన దేశాన్ని కాకెత్తారు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాము, అది అర్థం కావట్లే ఆలోచిస్తున్నాం అన్నాడు రాజు. అర్థం కావట్లే ఆలోచించవద్దు, నేను వెళ్తా దాన్ని చంపేస్తాను అన్నాడు. సోదరు చెప్పండి, నేను చంపేస్తాను, నాకు అధికారం నాకు నన్ను వెళ్తాను అధికారం, నువ్వు సెలవి, నేను చంపేస్తాను. మరి నువ్వు చూస్తే పుట్టోడు, నువ్వు ఎలా చంపుతావు? చంపుతాను. నా తండ్రి గొర్రెలను అరణ్యంలో కాస్తున్నప్పుడు సింహం వచ్చి గొర్రె పిల్ల పట్టుకున్నప్పుడు దాని నోటి నుంచి చెడిపి దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపారు. ఒకనాడు తోడేలు వచ్చి గొర్రె పిల్ల ఎత్తుపోతుండగా పరిగెత్తుకుంటే దాన్ని పట్టుకుని దాన్ని పగలు తీసేసాను నోరు. గొర్రె పిల్ల నుండి, సింహం బలం నుండి, తోడేలు బలం నుండి రక్షించిన దేవుడు ఈ సున్నత లేని ఈ ఫిలిప్తీయుడిని 37 చంపేస్తా అన్నాడు. అసలు ఆ మాటలే రాజు ఒళ్ళు పొగిపోయిందంట. సరిపో, నేను స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన ముందు పెట్టుకున్నాడు, దేవుడు ముందు పెట్టుకున్నాడు. అంతలో మనిషి 6 మూల జాడిన గోలియాతును చంపడానికి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, యుద్ధ ప్రవీణులు ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు ఎవడో ధైర్యం చాలేదు. ఆ బొడ్డు వెళ్తాడు, ఏమని వెళ్తున్నాడు? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు సూర్యులు మనకెవ్వరు లేరు, యుద్ధం యెహోవాదని ఎప్పుడైతే దావీదుని బయలుదేరాడో యేసయ్య కూర్చున్నాడు అక్కడ. ఇక్కడ రాయితో కొట్టాడు, ఆయన చేతి అట్ట ముందు నెట్టేశాడు. బట్ ఇప్పుడు అంతే, మళ్ళీ స్వర్గం లేదు, లెక్కలేదు. అతని వరలో కత్తీసి అతను తలకాయ కోసుకొచ్చి రాజు చేతిలో పెట్టాడు. హల్లెలూయా. తెలవాలి, ప్రతి సలమందునాను నేను తోడుకొని నీకు జయాలిస్తా అన్నాడు. విజయకి ఇచ్చిన జయము, దేవుడు దావీదుకి ఇచ్చిన జయము మనకందరికి కూడా దయచేది కాక. ఈ పరువు పందెములు, ఈ పోరాటంలో గెలవాలి, కానీ మనము ఓడిపోవాలి. పాట అయితే పాడతారు, ఏం పాడతారు? నేను ఓడిపోదయా నువ్వు పక్షాన్ని అంటారు. ఆయన పక్షాన్ని ఉంటాడు, కానీ నువ్వు ఉండలేదుగా. ముందు ఆయన పక్షాన, నువ్వు ఆయన పక్షాన ఉంటా, ఆయన నీ పక్షాన ఉంటాడు, నువ్వు ఉండవు. పాట మాత్రం పాడతావు. ఓడిపోదాయి ఎన్నిసార్లు ఓడిపోయి ఆ పాట పాడతా. పాట పాడేవాళ్ళు అందరూ ఓడిపోతలేదా? ఆ పాట అయితే పాడుతున్నా కానీ ఓడిపోలేదా? చాలా మంది ఓడిపోతున్నారు. ఓడిపోవద్దు. ఈ సంవత్సరంలో నీ పక్షాన్ని దేవుడు జయమైపోతున్నాడు, నీ పక్షాన్ని గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఆయన ముందు పెట్టుకో. హల్లెలూయా. ఆయన ముందు పెట్టుకో. నువ్వు వెళ్ళే ఏ పని సరే, పనులు వెళ్తున్నావా, ఆయన ముందు పెట్టుకో. వ్యాపారానికి వెళ్తున్నావా, ముందు పెట్టుకో. ఉద్యోగానికి వెళ్తున్నావా, ముందు పెట్టుకో. వ్యవసాయానికి వెళ్తున్నావా, ముందు పెట్టుకో. ఏ విషయంలో నువ్వు వెళ్ళబోతున్నావో ఆ విషయంలో, అయ్యా నువ్వు నా ముందుంటే చాలు, నువ్వు నా ముందుంటే చాలని నువ్వు ఎప్పుడైతే ఆయన ముందు పెట్టుకుంటావో ఆ ముందున్న ఆయన నీకు విజయాన్ని కలిగించునుగాక.
అందుకే సాతాను మంచిదంటే, పరుగు పందెంలో ఒక రాజుకు ఒక్కనొకే కూతురు ఉంది. ఆ కూతురు ఇవ్వటానికి అతను ఒక పందెం పెట్టాడు. ఎవరైతే ఈ పంది ప్రాంగంలో పరిగెత్తారో, ఈ 5 కిలోమీటర్లను లేదా 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లను పరుగు పంది పెడతారు. ఈ 2 కిలోమీటర్ దూరం ఎవరైతే ముందు పరిగెత్తారో, ఎవరైతే గెలుస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. దానికి అందరూ సిద్ధపడ్డారు. రాజకుమార్తె అంటే, ఈ రాజకుమార్తె ఇచ్చాయంటే రాజు అయిపోతామని ఉద్దేశంతో అందరూ బయలుదేరారంట. పరుగు పెట్టాడు. పరుగు పెట్టిన సాతాను ఊరుకుంటాడా? ఏంటో చెప్పండి. మధ్యన ఏమవుతున్నాడంట? బంగారు గడ్డలేస్తున్నాడు. ఏమవుతున్నాడు? బంగారం ముద్దలు ఇస్తున్నాడంట. ఎందుకు? ఈ బంగారం ముద్దలు కాజేస్తారా, పరిగెత్తారా, ఆగిపోతారా? ఈ బంగారు ముద్దలు సాగుతారా, పరిగెత్తారని చూస్తుంటే ఈ బంగారు ముద్దలు వేస్తారంటే బంగారు ముద్దలు ఆగిపోయారంట జనం. ఏం చేస్తాను చెప్పండి? సాతాను నీకు అడ్డుబండి వేసింది, నీకేదో అడ్డుబండి వేసింది. నువ్వు ఆగొద్దు. నీ గురి ఏసైనా పెట్టుకో. నీ గురి పెట్టుకుని ఆ పరువులో నువ్వు ముందుకు సాగు. అందులో గెలిచేది ఒక్కడే. ఆ ఒక్క వ్యక్తి బంగారం ఆశించలేదు, ఆగిపోవడం చూడలేదు, బంగారం చూడలేదు. ఆయన గురి ఏంటంటే, నేను ఈ దగ్గర నుంచి అదరికి వెళ్ళాలి, ఆ ఎదరికి వెళ్ళి ఆ గీత ముట్టాలి, నేను ఆ గీత దాటాలండి. ఎవరైతే గురి పెట్టుకుని ఆ పరుగు పనిలో గురి కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు గెలిపిస్తాడు. ఆ వ్యక్తే రాజు అయిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో వచ్చే ఆటంకాలన్నీ చూసి ఆగిపోలేరంటావా? ఎంతమంది ఆగిపోతున్నారు? ఆగిపోవద్దు. మనకు ఆపన సాతాను నువ్వు బారుగా సాపి నడిచే నిన్ను ఆత్మీయ నడిచే నిన్ను ఆపేస్తే అనమాట. ఏదో ఒకటి పెట్టేసి, నీకు శోధన పెట్టో, తగాదు పెట్టో, సమస్య పెట్టో, ఏమంటే ఏదో ఒక ఎర్రేసం నిన్ను ఆపేస్తుంది. గురి ఎద్దకు చాపేది నిన్ను. దాన్ని చేదట్టుగా ఇటన్నిటి మనం జయించాలి. మన గురి ఎద్దకే మన పరుగు. అందుకే పోరాటాడు, నేను మంచి పోరాటము పోరాడుతున్నా, నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీద నాకు ఏముందంట? నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా. ఆ నీతి కిరీటం మనం పొందాలండి, జయం పొందాలి. హల్లెలూయా. జయం పొందాలి. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. మొదటి స్థలంలో దేవుడు ఏమన్నాడు? యాకోబునకు తోడయ్యాడు. రెండో స్థలంలో, నువ్వు వెళ్ళే స్థలంలో ఆనందించు, నువ్వు సంతోషంగా ఉన్నాను. మూడో స్థలంలో నేను జయిస్తున్నాను. ఈ సంవత్సరంలో మనం ఏం పొందుకోవాలంటే, ఆయన తోడుంటే చాలు. ఆయన తోడుంటే నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు ఏడికి వెళ్ళిన ఆనందంగా, నీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నువ్వేం చేసినా జయం పొందాలి, నష్టపోకూడదు. ఈ సంవత్సరం నువ్వేదనుకున్నావు దేవుడు నీకు ఇచ్చును కాక. నువ్వేదనుకున్నావు దాని గురించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఇచ్చకాన్ని గెలిపించిన దేవుడు, దావీదుని గెలిపించిన దేవుడు, ఎంతో మంది గెలిపించిన దేవుడు మన కూడా గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ సంవత్సరంలో దేవుడు తోడు ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎక్కడ శత్రుల మధ్య ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉంది. నిన్ను ఆస్వాదించి ఆనందింపజేసి నీకు జయాన్ని కలిగించునుగాక. అతి కృపా దీవెన ఆ పరలోక తండ్రి మనకి ఇవ్వటం కొరకే ఆయన మనతో మాట్లాడుతూ వస్తుంది. కనుక ఈ మాటలు మన దేవుని పలక మీద రాసుకుని ఈ సంవత్సరంలో, దేవా నాకు తోడుండయ్యా, నేను ఏడకెళ్ళినా ఆనందం ఇస్తా అన్నావు, నేను ఏడకెళ్ళినా జయనిస్తా అన్నావు, నాకు అట్ట విజయాన్ని ఇచ్చి నేను సాక్షిగా పడుతున్న కృపగా ఇచ్చేమని ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. సయం అవుతుంది. అందరూ మోకరించి ప్రార్థన లేఖించు. అందరూ మోకరించి ప్రార్థన లేఖించండి. ప్రార్థన చేసుకున్నాం. 1 నిమిషం పాటు అందరూ కూడా చెప్పండి. వర్తమానం బట్టి చెప్పండి. వర్తమానం బట్టి ప్రతి వారం ఒక 3 మాటలకి చెబుతున్నాను. ఈ 3 మాటలను హృదయంలో పెట్టుకోమ్మా, హృదయంలో పెట్టుకయ్యా. ఎప్పుడు తాను దేవుడు జీవితం నాతో మాట్లాడాలి. ఆయన మన తోడుకుంటా.
నువ్వు వెళ్ళే ప్రతి స్థలము నేను తోడే ఉంటా. నువ్వు భయపడక, దిగులు పడ. ఏ విషయంలో భయపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, నేను తోడే. నువ్వు వెళ్ళే స్థలం నువ్వు ఆనందంగా ఉండు. నీ ఆనందాన్ని సంతోషంగా మారుస్తాను. నేను నీకు చేయబోతున్నా. నీ సంవత్సరం ఎక్కడ ఓడిపోవద్దు. నన్ను ఎక్కడ వాటకు నాకు రాకూడదు అయ్యా. ఏ విషయం ఓడిపోకూడదు. సాతనది ఎవరు మింగాలని గతం సింహలాగా అది చూస్తుంది అయ్యా. దాని చేతులు పడకుండా నాకు చెయ్యాలి. దయచేపు నాకు విజయం కలిగించమని మా అయ్యా అందరు నోరు చేసి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. పైకి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం ప్రార్థన. ఒకే ఒక నిమిషం నోరు తెసి ప్రార్థించండి అందరూ. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. సకల సృష్టికి కర్తవు నీవై, నమ్మిన వారికి భక్తవు నీవై. సకల అందరు ప్రార్థనలు ఏకీపించిన. సకల సృష్టికి కర్తవు నీవై, నమ్మిన వారికి భక్తవు నీవై. అవసరాలలో ఆతవు నీవై, పరలోకమునకు ముక్తిదాతవై, ముక్తిదాతవై. విజయమిమ్ము నా బ్రతుకునందు, నిజ రక్షక నా యేసునాథ. నాకు నాయన ఈ సంవత్సరం నాకు విజయం దయచేయి. నా పక్షానుండయ్యా. నువ్వు సకల సృష్టి కర్తవి, నమ్మిన వారికి భర్తవు కనుక, నేను నమ్ముకున్నా కనుక నేను పోయిన చోటల్లో నాకు విజయం దయచే ప్రభువా. నేను ఓడిపోకూడదు, ఓడిపోకూడదు. నన్ను గెలిపించు ప్రభువా, గెలిపించు నాయన. అందరూ ప్రార్థనలు ఏకమించి అందరూ కూడా సార్ దేవుని స్వప్నం ఇద్దాం. ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. వర్తమానాన్ని బట్టి తోడుగా ఉండి యాకోబు తోడుకున్న దేవుడు, జబులు తోడుకున్న దేవుడు, విజయాలు తోడుగుండి దేవుడు, విజయం ఇచ్చినట్టుగా మనందరికి దేవుడు ఆనందము, సంతోషము, విజయాన్ని, ఆశ్రదం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమేచి, యేసు రక్తమేచి యేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. కృష్ణరాజుకి, రానున్న రారాజుకి, రోగుల వైద్యుడికి, దయ్యాలపై జేసులకి, మన సంఘ ప్రధాన కాపరికి, త్వరగా రాబోతున్న పెళ్లికి మన యేసు ప్రభు వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడండి.